కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి రెండు భాగాల కింద మనము డివైడ్ చేసుకోవచ్చు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటే యూరినరీ బ్లాడరు, యురేత్రా ఈ రెండు భాగాల్లో మీకు ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే, కిడ్నీలో ఇన్ఫెక్షన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు, యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ని సిస్టైటిస్ అంటారు. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే పైలోనెఫ్రైటిస్ అనేది చాలా డేంజరస్, లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ కానీ యురేథ్రైటిస్ కానీ ఇవనేది ఈ ఇన్ఫెక్షన్స్ మైనర్ ఇన్ఫెక్షన్స్. జస్ట్ యాంటీబయాటిక్స్ అంటే ఓరల్ యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ కానీ లేకపోతే పౌడర్స్ కానీ మెడికేషన్ పౌడర్స్ కానీ వాడితే సింపుల్గా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే పైలోనెఫ్రైటిస్ అయితే కిడ్నీ ఇన్ఫెక్షను, దానికి మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. యాంటీబయాటిక్స్ అంటే నరాల్లో ఎక్కిచ్చే యాంటీబయాటిక్స్ కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి వస్తాయి. అంటే షుగర్ పేషెంట్స్, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్టీరియా అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ షుగర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఎస్పెషలీ మనం కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ అంటారు, కిడ్నీ నుంచి యురేత్రా వరకు, కిడ్నీ యురేటర్ బ్లాడర్ యురేత్రా వరకు అది మన డిసీజ్డ్ అయింది కాబట్టి, అంటే వ్యాధి ఉంది కాబట్టి అగైన్ బ్యాక్టీరియా చాలా సులభంగా లోపలికి వెళ్తుంది, ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అన్నమాట. ఇవి కాకుండా అప్పుడప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ వల్ల కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మూత్రంలో ట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు, లేదు సర్జరీస్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు బయట బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. సో ఇది మూడో కారణము. నాలుగో కారణం ఏంటంటే ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా వస్తాయి, చాలా కామన్గా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, మగవాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ కొంచెం ఎక్కువ పెద్దగా, ద సైజ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ద అనాటమీ. సో దానివల్ల ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే వాష్రూమ్స్ ఉపయోగించినప్పుడు పబ్లిక్ వాష్రూమ్స్లో మనకి చేతులు సరిగ్గా కడుక్కోపోవడము, హైజీన్ బాగా మెయింటైన్ చేయకపోవడము, వీటి వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వయసు అయిన వాళ్ళల్లో మీకు వయసైన ఆడవాళ్ళల్లో మీకు మెనోపాజ్ తర్వాత వెజైనాలో మీకు వెజైనల్ హెల్త్ అనేది మంచిగా ఉండదు. అంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ వల్ల వెజైనల్ హెల్త్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మెనోపాజ్తో ఈ ఈస్ట్రోజన్ సపోర్ట్ ఉండదు కాబట్టి అక్కడ మూత్రంకి వెళ్ళే ద్వారం దగ్గర మీకు ఆ టిష్యూ అంతా పాడైపోయి ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తుంది అనేది కారణాలు. ఒకవేళ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మంచిగా, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదు కొంతమంది హెచ్ఐవి పేషెంట్స్ కానీ, లేదు ఇమ్యూనోసప్రెషన్స్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కొన్ని వ్యాధులకి ఇమ్యూనిటీ పవర్ని తగ్గించే మెడిసిన్స్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దాంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది. సో సింపుల్ ఇన్ఫెక్షన్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ యురెథ్రైటిస్ కానీ ఇవన్నీ మంచిగా ట్రీట్ చేయకపోతే అవి పైకి వెళ్ళి యురేటర్ నుంచి వెళ్ళి కిడ్నీలు దాకా పాకి కిడ్నీలు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా కొంతమంది ఐసీయూలో వేరే ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కడుపులో పేగు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఆ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ద్వారా కిడ్నీకి కానీ యూరినరీ ట్రాక్ట్కి వ్యాపించి కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్కి కారణాలు.